ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని యొక్క మాటను మనం చూద్దాం. లోక సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. దూత గొల్లలతో చెప్తున్న మాట, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గొల్లర భయపడకుడి, ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదిగో వెళ్ళండి, ఆయన ఆరాధించండి, వెళ్ళండి, ఆయన స్తుతించండి అని గొల్లలతో చెప్తున్నమాట. రాత్రి గొల్లలు చలి కాచుకొంచుండగా దూత ప్రత్యక్షమే వార్త చెప్తున్నమాట. ప్రజలందరికీ, లోకమంతటికి కలగబో మహా సంతోషకరమైన శుభవార్తమానం. ఇది ఒక సంతోషకరమైన శుభవార్తమానండి. ఈ క్రిస్మస్ అనేది ప్రజలకు ఒక ఆనందాన్ని ఇచ్చేది, ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటి మంచి వార్త ఏంటంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక మనుషుడు కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ సంతోషమైన వార్త ఏంటో తెలుసా? ఆయన మనల్ని రక్షించడానికి, నిత్య నరకం నుండి మనల్ని రక్షించడానికి, నిత్యమైనటువంటి ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. నీ రోగాలు తీయడానికి వచ్చాడు, నీ శాపాలను తీయడానికి వచ్చాడు, నీ పేదరికం నుండి విడిపించడానికి వచ్చాడండి. ఇదే ప్రజలందరికీ కలగు మహా సంతోషకరమైన సువార్తమానం. భయపడకండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించుగాక.